కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీమ్లు అయిపోయారు. ఒక రాజకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రజా తీర్పులోని లోతుపాతుల్ని ఒక ఇన్డెప్త్ పొలిటికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాస్త ఫీల్డ్ లెవెల్ రీసెర్చ్ డేటాతో స్టడీ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ కరెంట్స్ను, పొలిటికల్ అండర్ కరెంట్స్ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. టీవీకే విషయంలో మనం చూస్తే డిఎంకే ఏడిఎంకేల మధ్య పోలరైజ్ అయి ఉన్న తమిళనాడు పాలిటిక్స్లో ఒక బిగ్ బ్రేక్ త్రూ సాధించాడు. ఇది సాధారణంగా అంత సులభం కాదు, చాలా అరుదుగా జరిగేటువంటి రాజకీయ పరిణామం. ఇది అరుదుగా జరిగే రాజకీయ పరిణామం అదృష్టంతోనో యాక్సిడెంటల్గానో ఫ్లూక్గానో రాదు ఎప్పుడు కూడా. దెర్ ఆర్ వెరీ బిగ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాండేట్. ఎందుకంటే మీకు టీవీకి ఎక్కువ నియర్లీ 35% ఓటింగ్ వచ్చింది, 34.92. 234 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 108 సీట్స్ వచ్చాయి. సో ట్రెడిషనల్ రైవల్స్ అయిన డిఎంకేకు 59, ఏడిఎంకేకు 47. అంటే ఎలాంటి పొత్తులు లేకుండా ఇండిపెండెంట్గా వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. బలమైన యాంటీ ఇన్కంబెన్సీ అధికారంలో ఉన్న డిఎంకే పైన ఉంది. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటును టీవీకే బ్రహ్మాండంగా సంపాదించుకోగలిగింది. ఇప్పుడు మీకు పోల్స్ మ్యాప్ అనేటువంటి పోలింగ్ అండ్ సర్వే రీసెర్చ్ ఫామ్ జరిపిన పోస్ట్ పోల్ స్టడీలో టీవీకే విజయానికి కారణాలని అన్వేషించింది. మొదటి కారణం స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ డిఎంకే. సో ఈ యాంటీ ఉదాహరణకు 22% మీకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నారు, అంటే డిఎంకే పాలనతో మేము పూర్తిగా సంతృప్తి చెందామని. కానీ ఒక సిగ్నిఫికెంట్లీ హయ్యర్ 6% హయ్యర్ 28% ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్ అన్నారు. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ క్లైమేట్ను ఫస్ట్ విజయ్ కంప్లీట్గా ట్యాప్ చేసుకోగలిగాడు. కంప్లీట్గా అంటే సిగ్నిఫికెంట్గా తన వైపు తిప్పుకోగలిగాడు. సిగ్నిఫికెంట్గా తన వైపు తిప్పుకోవటానికి కారణం ఏంటి? అఫ్కోర్స్ అది ఏడీఎంకే కూడా ఉంది కదా. మరి ఏడీఎంకే పూర్తిగా దివాలా తీసిన పార్టీయా? కాదు. ఇంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఆ పార్టీకి 47 సీట్స్ వచ్చాయి. సో స్టిల్ చాలామంది ప్రీ పోల్ సర్వేలో ఊహించిన దానికన్నా గ్రౌండ్ లెవెల్ పైన ఏడీఎంకే బలమైన పర్ఫార్మెన్స్ చూపింది. ఎందుకంటే బలమైన ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ, పళనిస్వామి బాగా కన్సాలిడేట్ అయ్యాడు, మిత్రపక్షాలకు కూడా ఉన్న ఎన్డీఏలో. సో అందువల్ల ఏడీఎంకే ఏదో కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయితే డిఎంకే వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా టీవీకి రాలేదు. సో ఇక్కడే విజయ్ చూపిన నాయకత్వ లక్షణాలు కీలక పాత్ర పోషించాయి. ఎందుకు నేను ఈ కంక్లూజన్కి వస్తున్నానంటే డిఎంకే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండి ఏడీఎంకే కంప్లీట్గా దివాలా తీసి ఉంటే టీవీకేకు రావడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. కానీ ఏడీఎంకేకు 47 సీట్స్ వచ్చాయంటే వాస్తవంగా డిఎంకేతో గట్టి పోటీలో ఏడీఎంకే ఉంది. డిఎంకే 59, ఏడీఎంకే 47. అంటే విజయ్ కనుక వచ్చి ఉండకపోతే ఏడీఎంకే ఆటోమేటిక్గా బెనిఫిషియరీ అయ్యేది. కానీ ఏడీఎంకే వైపు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పోకుండా తన వైపు విజయ్ తిప్పుకోవడంలో ఉన్నది ఏంటంటే అది యాక్సిడెంటల్ కాదు, ఫ్లూక్ కాదు. సో అది విజయ్కి ఉన్నటువంటి ఎనార్మస్ పాపులారిటీ ఒకటైతే, విజయ్ ఇవ్వగలిగినటువంటి కాన్ఫిడెన్స్, అంటే గెలుస్తాడు అనే విశ్వాసాన్ని తన ఓటర్లకు కల్పించగలిగాడు. ఎప్పుడైతే ఎవరైనా తాను గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారో, పొలిటికల్ ఆర్గనైజేషన్ రీత్యా కావచ్చు, పొలిటికల్ యాక్టివిటీ రీత్యా కావచ్చు, తనకున్న పాపులారిటీ రీత్యా కావచ్చు, తానిచ్చిన పొలిటికల్ ఒక నరేటివ్ రీత్యా వల్ల, వీటన్నిటి వల్ల విజయ్ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. ఎస్, హీ కెన్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ అని. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అనేది నినాదాలతో రాదు. ఆ పొలిటికల్ నరేటివ్, పొలిటికల్ ఆర్గనైజేషన్, ఆ పొలిటికల్ మెసేజెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా విజయ్ చేయగలిగాడు కనుకనే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో సిగ్నిఫికెంట్ షేర్ విజయ్ పొందగలిగాడు. అందులో మరీ ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విజయ్ తన వైపు తిప్పుకోగలిగాడు. ఉదాహరణకు యంగ్ ఓటర్, అర్బన్ ఓటర్, ఉమెన్ ఓటర్, ఈ 3 గ్రూప్స్ ఆఫ్ ఓటర్స్ను క్లియర్గా విజయ్ ఛాంపియన్ చేయగలిగాడు. సో అందువల్ల ప్రాపర్ డెమోగ్రఫిక్ ఓటింగ్ బిహేవియర్ను కూడా తనకు అనుకూలంగా నిర్మించుకోగలిగాడు విజయ్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కేవలం మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్తోనే విజయ్ గెలిచాడా, దాన్ని కూడా పరిశీలించుదాం. మీకు ఈ పోల్స్ మ్యాప్ వాళ్ళ రీసెర్చ్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అంటే ఓటింగ్ అనంతరం నెక్స్ట్ డే వెళ్ళి సర్వే చేస్తారు. అందువల్ల పోస్ట్ పోల్ సర్వేస్ ఆర్ నార్మల్లీ మోర్ అక్యురేట్. ప్రీ పోల్ సర్వేలో కాస్త ఫియర్, హెసిటేషన్ ఉంటుంది కనుక పోస్ట్ పోల్ సర్వేలో ఉన్నది ఉన్నట్టుగా వచ్చే అవకాశం ఎక్కువ పాలుంటుంది. ఎవరికి ఓటు వేస్తామని అడిగారు, ఎందుకు ఓటు వేస్తామని అడుగుతారు. సో ఇందులో చూస్తే మీకు 58% ఆఫ్ ద రెస్పాండెంట్స్ డిఎంకే ప్రభుత్వంకి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు అని గట్టిగా ఫీల్ అయ్యారు. 34% మాత్రం ఇంకో అవకాశం ఇవ్వాలి అన్నారు. సో అంటే 60 ఈ రకంగా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఓటు స్పష్టంగా కనబడ్డది. ఆ ఓటు టీవీకే ఏడీఎంకేల మధ్య డివైడ్ అయింది, కానీ అందులో ఎక్కువ షేరు టీవీకి వచ్చింది. సో అంటే యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ నుంచి టీవీకే ఏడీఎంకే కన్నా ఎక్కువ లాభం పొందగలిగారు. దీనికి కారణం ఏంటంటే అపోజిషన్లో ఉన్న ఏడీఎంకే కన్నా టీవీకే విజయ్ పట్ల స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్ హిజ్ లీడర్షిప్ అనేది కనబడ్డది. అంటే ఒక పార్టీ గెలవటానికి ఆ నాయకుని పైన విశ్వాసం కల్పించాలి. విశ్వాసం ఉండాలి. ఒక్క కరిష్మా ఉంటే సరిపోదు, పాపులారిటీ ఉంటే సరిపోదు. ఈ కెన్ డెలివర్ గూడ్స్, ఈ కెన్ మాకు చేయగలడు, గెలవగలడు, పోరాడగలడు, అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడు, ప్రజల జీవితాన్ని మార్చగలరు అనేది ఒక విశ్వాసాన్ని ఓటర్లలో తేగలగాలి. అది విజయ్ సక్సెస్ఫుల్గా తేవడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీలో సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఏడీఎం కన్నా ఎక్కువ ఓట్లు తేగలిగారు. సో ఇక పార్షల్లీ సాటిస్ఫైడ్ అన్న వాళ్ళని చూద్దాం. అంటే కొంత మేరకు ఈ ప్రభుత్వంతో సంతృప్తి ఉన్నాము, అంటే పూర్తిగా నెగిటివ్ ఓటర్ కాదు, అదే సమయంలో పూర్తిగా పాజిటివ్ ఓటర్ కాదు. ఇలాంటి ఓటర్లలో కూడా ఏం జరిగిందంటే ఇది డిఎంకేకు టీవీకేకు మధ్య డివైడ్ అయింది. అంటే వీళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ప్రో ఇన్కంబెన్సీ, అది కూడా బలంగా లేని ప్రో ఇన్కంబెన్సీ. బలంగా లేని ప్రో ఇన్కంబెన్సీ ఓట్లో కూడా టీవీకే గణనీయమైన భాగాన్ని తెచ్చుకోగలిగింది. అంటే కేవలం యాంటీ ఇన్కంబెన్సీతో బెనిఫిట్ కావడమే కాదు, ఒక డైలమాలో డిఎంకే ప్రభుత్వం పైన డైలమా ఉన్న ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోగలిగాడు. ఇది విజయ్ లీడర్షిప్లో వచ్చిన స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఒక ఇండికేటర్. దీనికి కూడా మీకు డేటా ముందు ఉంచుతాను. సమ్వాట్ సాటిస్ఫైడ్ అంటే పార్షల్లీ సాటిస్ఫైడ్ ఓటర్స్ కనుక, అంటే డిఎంకే ప్రభుత్వ పర్ఫార్మెన్స్తో సమ్వాట్ సాటిస్ఫైడ్ అయిన ఓటర్లలో 35% డిఎంకేనే మళ్ళీ రిటైన్ చేసుకుంది. అంటే కాస్త సంతృప్తి తక్కువన్నా స్టిల్ డిఎంకే ఓటేశారు, కానీ 32% టీవీకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఈ డేటా క్లియర్గా ఏం తెలియజేస్తుంది మనకు, బాగా డిఎంకే ప్రభుత్వంతో అసంతృప్తి చెందిన వారిలో ఏడీఎంకే కన్నా ఎక్కువ ఓట్లు టీవీకే తెచ్చుకుంది. కొంత సంతృప్తి, కొంత అసంతృప్తి ప్రభుత్వం పట్ల ఉన్న ఓటర్లలో కూడా ఒక సిగ్నిఫికెంట్ షేర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా డిఎంకే నుంచి లాగేసుకుంది. సో ఇది మీకు టీవీకే విజయం వెనకాల ఉన్న రహస్యం. ఇక థర్డ్ ఫ్యాక్టరు పొలిటికల్ వ్యాక్యూమ్. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా మీకు ఈ పోస్ట్ పోల్ సర్వేలో మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 3 అంశాలపైన ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఏడీఎంకే డిఎంకేలలో ఏ పార్టీ ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది అని అడిగితే మీకు ఆ 3 అంశాలు ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్, ఉపాధి కల్పన, జాబ్ క్రియేషన్ అండ్ ఇన్ఫ్లేషన్, ధరల నియంత్రణ.
దీనిపైన ప్రతి 10 మంది ఓటర్లలో 3 ఓటర్లు మాకు ఈ 2 పార్టీల పైన విశ్వాసం లేదు అన్నారు. సో ఇది ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ను క్రియేట్ చేసింది. 30% వరకు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో పొజిషనింగ్ చేసుకోగలిగాడు విజయ్. అలా ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలకు కనిపించగలిగాడు. అయితే పొలిటికల్ వ్యాక్యూమ్ చాలా సందర్భాల్లో ఉంటుంది, కానీ ఒక లీడర్షిప్ పైన విశ్వాసాన్ని కల్పించగలిగితే, రైట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ మెసేజింగ్ ఇవ్వగలిగితే ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ను కాస్త కొత్త ప్లేయర్ తన వైపు తిప్పుకోగలుగుతాడు. ఇదే జరిగింది ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు. ఒక పెద్ద పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండే, దానికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు లీడర్షిప్. నేను ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన నమ్మకం కలిగించగలిగాడు. ఈ నాయకుడు మా సమస్యలు పరిష్కరించే నమ్మకం కలిగించగలిగాడు. దాంతో రామారావుకు అపూర్వమైన విజయం ఆ రోజు లభించింది. ఇక 4th ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు పార్టీ పట్ల అవేర్నెస్. ప్రజలందరికీ రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ప్రజల్లో టీవీకే అనే పేరు విన్నారా అని అడిగితే 80%, 8 out of 10 విన్నాము అని చెప్పారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి, పార్టీ గురించి ఒక విస్తృతమైన ప్రజానీకంలోకి విజయ్ తీసుకెళ్ళగలిగాడు. ఐ థింక్ అరౌండ్ 2 years పార్టీ పెట్టి విస్తృతంగా ప్రజల్లోకి ఒక వ్యూహంగా తన పార్టీ ప్రజెన్స్ను తీసుకెళ్ళగలిగాడు. తమిళనాడు పబ్లిక్ డిస్కోర్స్లో, పొలిటికల్ డిస్కోర్స్లో బలంగా ఎంటర్ కాగలిగాడు. దీనితో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మెజారిటీ తెచ్చుకున్నాడు. కాస్తంత అసంతృప్తి ఉన్న ఓటర్లలో ఒక పెద్ద చంక్ తీసుకోగలిగాడు. అసలు 2 పార్టీలతో చిరాకు పడుతున్న 30% ఓటర్ను తన వైపు తిప్పుకోగలిగాడు. సో ఈ రకంగా విజయ్ పొలిటికల్ డైనమిక్స్ను షేప్ చేశాడు కనుకనే ఎన్నికల్లో గెలిచాడు. ఇక 5th నాయకుడి పట్ల ట్రస్ట్. నాయకుడికి ఉండే జనాకర్షణతోనే గెలవడం. చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. సో జనాకర్షణతోని ఎప్పుడు గెలవడం. సో అలా అయితే ఎవరైనా కటౌట్స్, హోలోగ్రామ్స్ పెట్టుకొని గెలవచ్చు కదా, అంత సులభం కాదు. ఒక ట్రస్ట్ను తన పొలిటికల్ మెసేజింగ్ ద్వారా, తన పొలిటికల్ కమ్యూనికేషన్ ద్వారా, తన లీడర్షిప్ స్టైల్ ద్వారా, తాను క్రియేట్ చేస్తున్న పొలిటికల్ బస్ ద్వారా, పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ ద్వారా, తన పర్సనాలిటీ ద్వారా ఆ రకమైన కాన్ఫిడెన్స్ను ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ప్రజలు ఓటేస్తారు. అంటే మేయర్ కరిష్మా ఓట్లు తేవు. కమల్ హాసన్ తక్కువ కరిష్మా ఉందా, విజయకాంత్ తక్కువ కరిష్మా ఉందా, తెలియకపోయారు కదా మార్పును. సో కరిష్మా ఒకటే సరిపోవద్దు, ఆ తగ్గట్టు నమ్మకం కూడా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ పోల్ సర్వే చూస్తే, పోల్స్ మ్యాప్ అనే పోలింగ్ అండ్ సర్వే రిసర్చ్ ఫ్రమ్ డేట్ చూస్తే 54% ఆఫ్ ద ఓటర్స్ మాకు విజయ్ నాయకత్వ సామర్థ్యం పైన, లీడర్షిప్ కెపాసిటీస్ పైన నమ్మకం ఉంది. ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఒక మీనింగ్ఫుల్ చేంజ్ తేగలుగుతాడు అని నమ్మారు 54%. ఇక 35% మాత్రం ఆయన అనుభవరాహిత్యాన్ని పేర్కొన్నారు. సో ఒకవైపు స్టాలిన్ ముఖ్యమంత్రి, అంతకుముందు పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు బలమైన నాయకులు ఉండగా ఒక న్యూ కమర్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ పైన, అది కూడా పాలిటిక్స్ కంప్లీట్లీ న్యూ అయిన పైన ఒక 35% బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండడం ఆశ్చర్యం లేదు. కానీ 54% కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు అంటే ఆ లీడర్షిప్ కెపబిలిటీ కావచ్చు, ఆ కమ్యూనికేషన్ ప్రొపగండా పద్ధతి కావచ్చు, ఆ ఆర్గనైజేషనల్ ఫినామినన్ నిర్మించడం కావచ్చు, తాను లేవనెత్తినటువంటి పొలిటికల్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కలిపి ఆ రకమైన కాన్ఫిడెన్స్ని విజయ్ పట్ల ఇవ్వగలిగింది. ఇక మీకు ట్రస్ట్ ఇన్ లీడర్షిప్, నాయకత్వం పైన విశ్వాసం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా కీలకం. ఎందుకంటే మన దేశ ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయిపోయాయి. పార్టీలకు ఓటేస్తలేరు, మన ప్రజలు నాయకునికి ఓట్లేస్తున్నారు. అందువల్ల నాయకుని పైన విశ్వాసం అనేది ఎన్నికల్లో కీలకంగా మారిపోయింది. ఇప్పుడు మీకు సీఎం చాయిస్ ఎవరు అని చూస్తే
మీకు అక్కడ క్లియర్గా ప్రజలు ఇతని వైపు ఉన్నారు అనటానికి ఉదాహరణ ఏంటంటే ఈ పోస్ట్ పోల్ సర్వేలో 34% స్టాలిన్ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు, 24% పళనిస్వామిని కోరుకున్నారు. చూడండి మీరు, 34 విజయ్ని కోరుకుంటే 24 పళనిస్వామిని కోరుకుంటే 23% స్టాలిన్ కోరుకున్నారు. అంటే బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉండడమే కాదు, అది ఏడీఎంకే నాయకుని పట్ల ప్రో ఇన్కంబెన్సీగా మారకుండా విజయ్ చేయగలిగాడు. పైగా పళనిస్వామి స్ట్రాంగ్ కాంపిటీషన్ అపోజిషన్ స్పేస్లో ఇచ్చాడనడానికి ఈ డేటా ఉదాహరణ. ఇక ఇంకొక వినామే నేను చెప్తాను, 6th ఫ్యాక్టర్. మీకు విజయ్ లీడర్షిప్ పైన విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో 6 out of 10 విజయ్ ఓటు వేశారు. అంటే నాయకుని పైన విశ్వాసం ఉన్నా ఇతను గెలుస్తాడు అనే నమ్మకం కలిగించడము. యాక్చువల్గా అప్పటి వరకు ఏదో ఒక పార్టీ డిఎంకేకో ఏడీఎంకేకో ఓటు వేసిన వారిని ఆ ఇనర్షియా, ఆ జడత్వం నుంచి లాగి తన వైపు తిప్పుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఒక నాయకుని పట్ల కేపబిలిటీ పైన నమ్మకం ఉన్నా ప్రజలు ఓటు వేయరు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశాను అనుకోండి, నా నాయకత్వం పైన నా నాలెడ్జ్ పైన కేపబిలిటీ ఉండొచ్చు, కానీ నాకు ఓటేయరు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటే ఓటు. నాకు ఎమ్మెల్సీ గెలిచారు కానీ ఎంపీకి వెళ్ళలేదు కదా, 12,000 ఓట్లు వచ్చాయి. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కేపబిలిటీ పైన నమ్మకం ఉన్నా అందరూ ఓటేయరు. కానీ విజయ్ విషయంలో ప్రతి 10 మందిలో 6, అంటే 60% ఆఫ్ ద ఓటర్స్ విజయ్ నాయకత్వం పైన విశ్వాసాన్ని ప్రదర్శించి ఎన్నికల్లో కూడా ఆయనకే ఓటు వేశారు. ఇక ఆయన పట్ల విశ్వాసం లేదన్న వాళ్ళు కూడా, ఆయన బెనిఫిట్ డౌట్, ఏమో అనుమానమే, అంత నాయకుడిగా ఉండగలడా అనుకున్న వాళ్ళలో కూడా 1 out of 10 కూడా మళ్ళీ విజయ్కి ఓటు వేశారు. అంటే తన పైన విశ్వాసం ఉన్న వాళ్ళని రిటైన్ చేసుకోవడమే కాకుండా తనకు పైన అంతగా విశ్వాసం లేని వారిలో కూడా విజయ్ విశ్వాసం కల్పించగలిగాడు. ఇక 7th ఫ్యాక్టరు, ఒక బలమైన ఓటింగ్ సెక్షన్ను నిర్మించుకోగలడం. అది కూడా ఒక కులం ఆధారంగానో మతం ఆధారంగానో కాకుండా ఒక డెమోగ్రఫిక్ సెక్షన్ ఆధారంగా ఒక బలమైన ఓటు బేస్ను విజయ్ నిర్మించుకోగలిగాడు. అదొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కాస్ట్, ఒక రిలీజన్ అయితే అది పరిమితం అవుతుంది. డెమోగ్రఫిక్ ఓట్ బేస్ అయితే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విస్తృత అపీల్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు 18 to 25 years ఉన్న వాళ్ళలో, అంటే న్యూ ఓటర్స్లో, యంగ్ ఓటర్స్లో మీకు క్లియర్గా 60% విజయ్కి ఓటు వేశారు. మేము మిగతా పార్టీలు కొట్టుకుపోయే యువ ప్రవాహంలో. ఇక 26 to 35 మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో 42% టీవీకి కొట్టేశారు. అంటే బిలో 35 years ఉన్న వాళ్ళలో మెజారిటీ టీవీకి వచ్చింది. ఇంత బలమైన యూత్ ఓట్ బేస్ను విజయ్ ఆకర్షించగలిగాడంటే మామూలు విషయం కాదు అది. ఇక ఓల్డర్ ఓటర్స్లో కొంత తగ్గినా మీకు ఈ యంగర్ ఓటర్స్లో వచ్చిన డిసిసివ్ ఎడ్జ్, నిర్ణయాత్మకమైన ఆధిక్యత విజయ్ అపూర్వ విజయానికి కారణమయ్యాయి. ఇక నేను మీకు యంగర్ గ్రూప్ చెప్పాను. ఇక ఉమెన్ గ్రూప్లో మెన్ అండ్ ఉమెన్ చూద్దాం. జెండర్లో ఇక్కడ కూడా మీకు టీవీకే డిసిసివ్ ఎడ్జ్ కనబడుతుంది. మేల్ ఓటర్స్లో టీవీకే డిఎంకే పోటీ పడ్డాయి, సమానంగా తెచ్చుకోగలిగాయి. ఏడీఎంకే కూడా గట్టి షేర్ వాటా పొందగలిగింది మేల్ ఓటర్స్లో. అంటే మేల్ ఓటర్స్లో ఎవరికీ తిరుగులేని ఆధిక్యత లేదు. కానీ ఫిమేల్ ఓటర్స్లో తీసుకుంటే మీకు క్లియర్గా టీవీకే పట్ల మెజారిటీ ఉమెన్ ఓటేశారు. ఇక నెక్స్ట్ మీకు అర్బన్ అండ్ రూరల్ గ్యాప్ డివైడ్ చూస్తే టీవీకేకు అర్బన్ ఓటింగ్లో 42% వచ్చింది. అంటే రూరల్లో 28% వచ్చింది. అంటే అర్బన్, ఉమెన్, యంగ్ ఓటర్స్లో టీవీకే బలమైన ఇంపాక్ట్ చూపెట్టగలిగింది. దీనికి కారణం సెలబ్రిటీ లీడర్షిప్ ఒక్కటే కాదు. సెలబ్రిటీ లీడర్షిప్ ఒక ఫ్యాక్టర్ కాదని ఎవరన్నారు, కానీ బలమైన యూత్ నరేటివ్ ఇవ్వగలిగాడు.
బలమైన తన ప్రోగ్రామ్ ద్వారా, తన పాలసీస్ ద్వారా, తన మెసేజింగ్ ద్వారా ఒక స్ట్రాంగ్ యూత్ నరేటివ్ ఇవ్వగలిగాడు. సో కేవలం సెలబ్రిటీ లీడర్షిప్ వల్లనే కాదు, తన పొలిటికల్ మెసేజింగ్ వల్ల, తన నరేటివ్ బిల్డింగ్ వల్ల, బలమైన స్ట్రాంగ్ ఓట్ బేస్ నిర్మించుకోవడం వల్ల, ముఖ్యంగా అర్బన్ యంగ్ ఉమెన్ ఓటర్స్లో చాలా క్లియర్ డిసిసివ్ ఎడ్ తెగలిగాడు. ఇక మిగతా సెక్షన్లో రూరల్, రిలేటివ్లీ హయ్యర్ ఏజ్, ఎక్కువ వయసున్న వాళ్ళలో కూడా తన ప్రజెన్స్ను తెచ్చుకోగలిగాడు. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో సింహభాగం, లయన్స్ షేర్ తెచ్చుకోగలిగాడు. ఎంతో కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళను కూడా తన వైపు సిగ్నిఫికెంట్గా తిప్పుకోగలిగాడు. ఇప్పుడు చెప్పండి, విజయం ఏదో యాక్సిడెంటల్గా ఫ్లూక్లో వచ్చిందా?